ఏ రోజైనా నేను ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ని డిబేట్ చేయకుండా కేవలం నా పరిధిలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారము మేనమామకి ఎరక అన్నట్ల మీ వ్యవహారం నాకెరక. కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు. అటువంటి దిగజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు. కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు, వారి ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి 3 ఎమ్మెల్యేలు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని కూడా నువ్వు మీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానపడే విధంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను. మీ ముఖ్యమంత్రిని నువ్వు అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ, ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ, RRR ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మీరు ఆ రోజు దీని వెనుక ఎవరున్నారని చెప్పి ఆయన ఆలోచన చేసిండో, మరి మీరు అప్పుడు ఏం ఆలోచన చేసిండో నాకు తెలియదు. ఏ రకంగా సంతోషపడ్డారో నాకు తెలియదు. ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్, RRR ట్యాక్స్ మాట్లాడినాను. మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? బీ ట్యాక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను జీవోలు కూడా హెట్రో డ్రగ్స్ అంశంలో కూడా నేను 2 జీవోలను బయటపెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలేదు. మరి ఈరోజు ఇంతగానో మీరు సీరియస్గా స్పందిస్తున్నట్టే డెఫినెట్గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది, పెద్ద ఎత్తున దీని లోపల అవినీతి దాగున్నది కాబట్టే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రైస్ మిల్లర్ల దగ్గర 22,000 కోట్ల రూపాయల స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మరి ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారో డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బయట పెడతలేరు? నిన్ననే ఇలా పేపర్లు చూసినాను, ఈ హడావిడి చేసేసి ఒకరిని అరెస్ట్ చేసినట్టు. కేవలం 90 కోట్ల రూపాయలు ఉన్న బకాయి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మరి దీంట్లో 100 కోట్లు బకాయి ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. మా పార్టీకి కూడా తెలుసు, కొంతమంది ఈ మచ్చ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, మస్తన్ రావు లాంటి వాళ్ళు, గంప నాగేందర్ లాంటి వాళ్ళు, యాదగిరి లాంటి వాళ్ళు, ఉపేందర్ లాంటి వాళ్ళు, మీరు నిన్న కొన్ని పేర్లు చదివినారు కదా. మరి అందరి మీద చర్యలు తీసుకోండి. మరి వాళ్ళందరి మీద 100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు? కేవలం 42 మంది మీద పెట్టా, 43 మంది మీద క్రిమినల్ కేసు పెట్టినాను. 43 మంది కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, మరి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం రికవరీ కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు ఎంతమంది మీద తీసుకున్నారు? ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారు? డిఫాల్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మీరు ఏమన్నా బయట పెడతారా? దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి గారి దగ్గర సమాధానం లేదు. దాదాపుగా 19 ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు తాళ్ళు తరుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా, 1 కిలో కూడా తరుగు తీస్తారేమంటున్నారు కదా. మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా? ఫీల్డ్లో ఏ రోజైనా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా? క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ, అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారా అని అడుగుతున్నా. చర్యలు తీసుకుంటాం. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది ఇది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు.